హాయ్ ఫ్రెండ్స్, క్రాస్ కట్ బ్లౌజ్ని మనం స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలని చూపిస్తున్నానండి. ఇప్పుడు ఇది రైట్ సైడ్ మార్కింగ్ చేసాం కాబట్టి రాంగ్ సైడ్కి స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం మార్కింగ్ చేసిన కటింగ్ దగ్గర నుంచి ఈ విధంగా స్టార్ట్ చేసుకోవాలి. మనకి ఎండింగ్ ఎప్పుడు కూడా వెనక్కి ముందుకి ఈ విధంగా గట్టి చేసుకోవాలి స్టిచ్చింగ్ని. ఇప్పుడు కింద డాట్, ఇప్పుడు మూడవ డాట్ వేసుకోవాలి. ఇప్పుడు మనం షేప్ పట్టి తీసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా పొడవు ఉండే భాగాన్ని తీసుకోవాలి. మనం వేరే కలర్ అయినట్లయితే మనకి రాంగ్ సైడ్ వైపు ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు ఈ రాంగ్ సైడ్ వెనక్కి వెళ్ళిపోతుంది. ఈ విధంగా ఇప్పుడు ఈ విధంగా పైకి ఫోల్డ్ చేసుకొని మనం పైనుంచి స్టిచ్చింగ్ చేసుకోవాలి. వార్ నుంచి అని ఇప్పుడు మనం ఓపెన్ సైడ్ నుంచి ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు కింద డాట్ని ఎప్పుడు కూడా మనం కోన్ షేప్లో మడత పెట్టుకోవాలి. ఈ విధంగా ఎక్స్ట్రా భాగాన్ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మళ్ళీ రెండోసారి స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మనకి ఇది తాళ్ళు భాగం కాబట్టి పైనుంచి స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఓపెన్ సైడ్ నుంచి కొంచెం ఎక్స్ట్రా భాగాన్ని కట్ చేసుకోవాలి. మిగిలిన భాగాన్ని పైకి ఫోల్డ్ చేసుకొని మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా పెట్టుకొని మనం తాళ్ళు భాగానికి మధ్య వరకు ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా మన స్టిచ్చింగ్ ఎక్కడి వరకు అవుతుందో అక్కడి నుంచి ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు తాళ్ళు భాగం వేసే దగ్గర మధ్యలో నుంచి ఒక స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక లైన్ ఇప్పుడు మెడభాగానికి వేసుకోవాలి. ఇప్పుడు మెడభాగానికి ఒక లైన్ ఈ విధంగా ఒక సైడ్ కుట్టుకోవాలి. ఇప్పుడు పైన షోల్డర్ దగ్గర నుంచి మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. అంచు భాగాన్ని ఈ విధంగా ఇప్పుడు మనం రౌండ్ తిరిగే దగ్గర ఫ్రంట్ పార్ట్కి ఒక కుచ్చు మడత పెట్టుకోవాలి. విధంగా మనకు ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా కొంచెం ఎక్స్ట్రా బాగా ఉంచుకోవాలి. ఈ విధంగా వెనక్కి తిరగడం కోసం మనం కొంచెం కట్ చేసుకోవాలి. ఈ విధంగా మన స్టిచ్చింగ్ వరకు లైట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే భాగాన్ని పైకి ఫోల్డ్ చేసుకునే విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి.
ఇప్పుడు నేను వెనక భాగానికి పైపింగ్ వేసాను. ఇదే భాగానికి మనం ఫ్రంట్ పార్ట్ని జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం కుట్టిన దాన్ని మెడ భాగాన్ని లోపలికి ఫోల్డ్ చేసుకొని మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. వెనక భాగానికి ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి. ఈ విధంగా 2 టైమ్స్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర ఊడిపోకుండా ఉండడం కోసం. ఇప్పుడు హ్యాండ్స్ కోసం ఇప్పుడు మిషన్ వర్క్ని ఈ విధంగా ఒక లైన్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ముందుగా ఇప్పుడు మనం చేతి వర్క్ చేసుకోవాలి. ఈ విధంగా మన కటింగ్ ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి మనం ఈ విధంగా మడత పెట్టుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ మధ్యలో మనం కొంచెం కటింగ్ చేసిన దగ్గర నుంచి ఈ షోల్డర్ మధ్యలోనికి స్టార్ట్ చేసుకోవాలి. ఇక్కడి నుంచి మనకు లూజ్ ఎంత అవుతుందో కరెక్ట్గా ఇక్కడి నుంచి చూసుకోవాలి. ఈ విధంగా మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా 2 టైమ్స్ స్టిచ్చింగ్ చేసుకోవాలి మనం. ఇప్పుడు హ్యాండ్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మనకు స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడి నుంచి అవుతుందో ఇక్కడి నుంచి మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం 3 లైన్స్ ఈ విధంగా దగ్గరకు వేసుకోవాలి. మనకి ఇక్కడ స్టిచ్చింగ్ పాయింట్కి కటింగ్ ఉంది కాబట్టి అక్కడి నుంచి మనం స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 3వ లైన్ వేస్తున్నాను. ఇదే విధంగా 2 వైపులా కూడా ఇదే విధంగా 3 లైన్లు వేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.